Please subscribe to Money Torch. Please subscribe to Money Torch. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మనీ టాచ్. ఈ రోజు మనం టర్మ్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు జోష్న గారు ఉన్నారు. ఆవిడని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. హలో జోష్న గారు. హలో అండి. అసలు టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటండి? ఇది ఎందుకు తీసుకోవాలి? వాటి గురించి మా వ్యూయర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే, తప్పకుండా. సో టర్మ్ ఇన్సూరెన్స్ అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. ఇది మనకి ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఒక ఎర్నింగ్ మెంబర్ ఉంటారు. ఆ ఎర్నింగ్ మెంబర్ ద్వారానే మనకి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉంటుంది. సో ఆ ఎర్నింగ్ మెంబరే లేకపోతే ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా ఎవరు సపోర్ట్ చేస్తారు? సో అందుకని మనము టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటాము. సో ఆ మనిషి లేకపోయినా ఫ్యామిలీకి ఒక సెకండరీ అసెట్ ప్లాన్ అనేది క్రియేట్ అవుతుంది అక్కడ. సో ప్రతి ఒక్క పర్సన్కి హూ ఎవర్ ఈస్ ఎర్నింగ్, నా రికమెండేషన్ ఇట్ ఈస్ దట్ పర్సన్ షుడ్ టేక్ ఎ టర్మ్ ఇన్సూరెన్స్. ఓకే, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి కరెక్ట్ ఏజ్ ఏది? ఏజ్ పెరిగే కొద్దీ ప్రీమియం రేట్స్ పెరుగుతాయంటారు. వాటి గురించి ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకుని ప్రీమియం రేట్స్ గురించి మా వ్యూయర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే, సో ఇది చాలా మంచి క్వశ్చన్. చాలామందికి ఈ డౌట్ వస్తుంది. సో ఏజ్ పెరిగే కొద్దీ డెఫినెట్గా ప్రీమియం అనేది పెరుగుతుంది. జనరల్ సజెషన్ ఏంటి అంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఎప్పుడు తీసుకోవాలి? మీరు ఎప్పుడైతే ఎర్న్ చేయడం మొదలు పెడతారో అప్పటి నుంచే మీరు టర్మ్ ఇన్సూరెన్స్ ఇమీడియట్గా తీసుకోవడం ఒక మంచి ఫైనాన్షియల్ ప్రాక్టీస్ అది చెప్పాలంటే. ఎందుకంటే మీ ఏజ్ తక్కువ ఉన్నప్పుడు మీ ప్రీమియం కూడా చాలా తక్కువ ఉంటుంది. మీ ఏజ్ పెరిగే కొద్దీ మీకు ప్రీమియం కూడా అలాగే అంతే పేస్తో ఇంక్రీజ్ అవుతుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక 18 years మనిషికి తీసుకున్నాను అనుకోండి. సో ఆ మనిషికి 9,000, 8,500 నుంచి 9,000 వరకు ప్రీమియం పే చేయాల్సి ఉంటుంది. అలాగే నేను ఒక 30 years మనిషిని తీసుకున్నాను అనుకోండి, ఒక 2 times అమౌంట్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే 45 years మళ్ళీ ఇంకొక కాస్త అమౌంట్ ఇంక్రీజ్ అవుతుంది. దగ్గర మేబీ 30,000 లేదా 35,000, దానికంటే మించి ఉండదు. సో అలాగా మనకి ఏజ్ పెరిగే కొద్దీ ప్రీమియం పెరుగుతుంది కాబట్టి మీరు ఎంత త్వరగా తీసుకుంటే అంత మంచిది. ఓకే, టర్మ్ ఇన్సూరెన్స్లో డిఫరెంట్ పేమెంట్ ఆప్షన్స్ ఉంటాయి కదా, ఐదర్ 5 or 20 years అని. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే, సో పేమెంట్ టర్మ్ అనేది మనిషి ఏజ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో 5 and 20 అనేది అట్లా ఫిక్స్డ్ ఏమీ ఉండదు. సో మనిషి ఏజ్ ఇప్పుడు 18 అనుకోండి. సో పేమెంట్ టర్మ్ వచ్చేసి మనకి యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 85 years కాబట్టి 85 - 18 మనకి ఎంతైతే ఆ నంబర్ వస్తుందో ఆ నెంబర్ ఆఫ్ ఇయర్స్కి మనము టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకుంటే సరిపోతుంది. సో అలాగే మనము 30 ఏళ్ళు మంచి తీసుకున్నాం అనుకోండి, 85 - 30, సో అది మనకి 55 వస్తుంది. సో 55 ఏళ్ళ వరకు మనకు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే సరిపోతుంది. సో అది జనరల్గా మనం ఫాలో అయ్యేది అది టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు. టర్మ్ ఇన్సూరెన్స్లో డిఫరెంట్ పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, అందులో ఏది బెటరో మా వ్యూయర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే, సో టర్మ్ ఇన్సూరెన్స్లో మనకి 3 options ఉంటాయి. సింగిల్ పే, లిమిటెడ్ పే, ఇంకొకటి రెగ్యులర్ పే. సో ఈ 3 modes ఆఫ్ పేమెంట్లో కస్టమర్ పే చేయొచ్చు. సింగిల్ పేకి ఎప్పుడు కస్టమర్ వెళ్ళొచ్చు అంటే అతని దగ్గర లంసమ్ అమౌంట్ ఉంది, ఒకటేసారి అతను పే చేసి టర్మ్ ఇన్సూరెన్స్ ఫర్ చాలా ఇయర్స్ వరకు అతను తీసుకోవాలనుకుంటున్నాడు, 80-85 years వరకు అతను తీసుకోవాలనుకుంటున్నాడు. సో ఆ కేసులో అతను సింగిల్ పేకి వెళ్ళొచ్చు. అది కాకుండా మీరు లిమిటెడ్ పే కూడా పెట్టుకోవచ్చు. లిమిటెడ్ పే పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకి ఒక 4-5 options ఉంటాయి. 5, 10, 12, లేదు అంటే 15, లేదు అంటే 20 years. సో ఈ టైం పీరియడ్కి మనం సెలెక్ట్ చేసుకొని లిమిటెడ్ పేలో మనము టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవచ్చు. అది కూడా మళ్ళీ కస్టమర్ ఏజ్కి తగ్గట్టుగా మనము 5 లేకపోతే 10 లేకపోతే 15 లేకపోతే 20 అలా మనం మోడిఫై చేసుకోవచ్చు మనము. అది మళ్ళీ థర్డ్ ఆప్షన్ వచ్చేసి రెగ్యులర్ పే. సో రెగ్యులర్ పే ఏంటి అంటే టర్మ్ ఇన్సూరెన్స్ టైం పీరియడ్ ఎంత ఉంటుందో అంత టైం పీరియడ్ వరకు మనం ప్రతి సంవత్సరం మనము ప్రీమియం కడుతూనే ఉండాలి. అది మనకి రెగ్యులర్ పే కింద వస్తుంది. సో ఇది ఏంటి అంటే కస్టమర్ సింగిల్ పేకి ఎప్పుడు వెళ్ళొచ్చు, లిమిటెడ్ పేకి ఎప్పుడు వెళ్ళొచ్చు, రెగ్యులర్ పేకి ఎప్పుడు వెళ్ళొచ్చు అనేది టోటలీ కస్టమర్ చాయిస్ బట్టి ఉంటుంది. కస్టమర్ దగ్గర ఎంత అమౌంట్ ఉంది, అతను ఒకటేసారి లంసమ్ అమౌంట్ కట్టగలుగుతాడా లేదా, అది కాకుండా అతను ఎంత టైం వరకు కట్టే ఛాన్సెస్ ఉంటాయి. అది లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అతను ఈ లాంగ్ టర్మ్ అండ్ 55 years లేదా 30 years లేదా 40 years అతను కమిట్ అయ్యి ప్రతి సంవత్సరం కట్టగలుగుతాడా లేదా. సో ఈ ఫ్యాక్టర్స్ బట్టి మనము ప్రీమియం ఎన్ని ఏళ్ళకి కట్టచ్చు అనేది మనము డిసైడ్ చేయొచ్చు. టర్మ్ ఇన్సూరెన్స్ మ్యాక్సిమం ఎంత ఏజ్ వరకు తీసుకోవచ్చు అంటారు? ఓకే, సో టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మనకి 18 years నుంచి 65 years ఏజ్ మ్యాక్సిమం మనము తీసుకోవచ్చు. ఈ ఏజ్ కేటగిరీలో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం టర్మ్ ఇన్సూరెన్స్కి ఎలిజిబుల్ ఉంటారు కాబట్టి వాళ్ళు తీసుకోవచ్చు అండి. ఓకే, థ్యాంక్ యూ జోష్న గారు, మా వ్యూయర్స్కి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ అండి.
ఓకే వ్యూయర్స్, ఈరోజు మనం టర్మ్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మనీ టాచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మనీ టాచ్. Please subscribe to Money Touch. Please subscribe to Money Touch. Please subscribe to Money Touch. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మనీ టాచ్. Please subscribe to Money Touch.